అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. సామాజిక పింఛన్ల పంపిణీలో దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి పెన్షన్ను 1000 రూపాయలు పెంచుతూ 3 నెలల బకాయిలు కూడా కలిపి 7,000 రూపాయలు ప్రతి పింఛన్దారుడికి ఇవ్వడం అనేది చరిత్రలో ఒక కొత్త రికార్డు. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఎన్నికలకు మునుపు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీల్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆదరించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన మొదటి రోజు దస్త్రం పైన సంతకం పెట్టి 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగింది. మొదటి క్యాబినెట్లో ఆ నిర్ణయాన్ని ఆమోదించి ఈరోజు జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మందికి 4,405 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 2,71,696 మందికి 181 కోట్ల రూపాయలు ఒక చిత్తూరు జిల్లాలో మాత్రం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ విషయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 35 రూపాయలతో ఈ పెన్షన్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన తర్వాత దాన్ని 75 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ గారు 200 రూపాయలు చేస్తానని చెప్పి దాన్ని ఒకసారిగా చేయకుండా ప్రతి సంవత్సరం 5 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. 2014 సంవత్సరాన జూన్ 8న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే రోజు మొదటి రోజే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఒకేసారి 5 రెట్లు పెంచారు. ఆ తర్వాత 2014లో 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచారు. అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 2,000 వరకు కూడా పెంచడం జరిగింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒకసారిగా కాకుండా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటానని చెప్పి చివరి ఎన్నికల సంవత్సరం దాన్ని 3,000 రూపాయలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్ నుంచి ఈరోజు జూన్ వరకు కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా పెంచిన 1,000 రూపాయలు దాన్ని కూడా కలిపి బకాయిల రూపంలో ఈరోజు జూన్ నెల 4,000 రూపాయలతో పాటు ఈ 3 నెలల బకాయిలు కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ ఈ విధంగా జరిగినటువంటిది లేదు. ఈరోజు నేను కూడా స్వయంగా కొంతమందికి పెన్షన్ పంపిణీ జరిగింది. వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషమైంది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆనందం రాదు. కానీ ఈరోజు 7,000 రూపాయలు తీసుకున్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు చాలామంది ముందుకు వచ్చి పాలాభిషేకం చేశారు. ఈరోజున ఒక గ్రామంలోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తే ఆ గ్రామంలో 80 మంది పెన్షన్దారులు ఉంటే 80 మంది కూడా వచ్చి నారా చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారంటే ఎంత కృతజ్ఞత చూపించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈరోజు మనం పెన్షన్లు అన్నీ కూడా ఒక ఆల్ టైం రికార్డుగా చేసుకొచ్చాం. ఈ పెన్షన్లు అన్నీ కూడా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఈరోజే వీలైనంత వరకు ఈరోజే పంపిణీ చేస్తాం. మిగిలిన రోజు రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో 3 నెలలు చూసాం మనం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు
దాని సాకు పెట్టి జగన్మోహన్ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి ఉండగా 3 నెలల్లో కూడా మరి ప్రభుత్వ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం సాధ్యం కాదని చెప్పి వారిని గ్రామ సచివాలయాలకు వార్డు సచివాలయాలకు తీసుకురావడం, మరొక నెల బ్యాంకులకు తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు అదే ప్రభుత్వ సిబ్బందితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు ఈ పంపిణీ చేసినటువంటి ప్రభుత్వ సిబ్బందికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇదే విధంగా ప్రతి నెల కూడా మరి మొదటి రోజు నుంచి కూడా ఈ పెన్షన్ అన్ని కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం.